చైర్మన్ ఎన్నికకు సంబంధించి వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీకి ఏదైతుందో వాళ్ళు సంపూర్ణ ఆధిక్యత కలిగి ఉంటుంది. సరే, వాళ్ళు ఆశించిన ఫలితం ఎమ్మెల్యే గారు ఆశించిన మేరకు పొందలేకపోవటానికి అది ఆయన వైఫల్యం. పార్టీలో సమన్వయం లోపించి ఆయన ఒంటెద్దు పోకడా నియంత్రణతో ధోరణితో ఇప్పుడు ఆయన ఒంటెద్దు పోకడా నియంత్రణతో ధోరణితో ఏదైతుందో పార్టీలో సమన్వయం లోపించి భిన్నాభిప్రాయాలతో ఏదైతుందో గ్రూప్ రాజకీయాలు వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతుందో జీవన్ రెడ్డి గారు అంటే నాకు ఇది అర్థంగా అంటే ఆయన పార్టీని కూడా నేనే రక్షకుడు ఉండాలని కోరుకుంటున్నా. టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి నేను రక్షకుడు ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి అంటున్నాను. జీవన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేయలేదు, నా పార్టీలో నేను విప్ జారీ చేయాలో చేయకూడదు అని కూడా నువ్వు నియంత్రిస్తావా? నీ పార్టీలో సమన్వయం లోపించి ఏకాభిప్రాయాన్ని కూడగట్టుకోలేక భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు ఏదైతుందో సమన్వయం చేసుకోవాలి. జీవన్ రెడ్డి గారు వారికి విప్ ఎందుకు జారీ చేయలేదు, నా పార్టీలో విప్ జారీ చేయాలా చేయకూడదా, నేను ఎవరిని సమర్థించాలి? మాకు నాయకుడు ఫ్లోర్గా కల్లపల్లి దుర్గే గారు ఏదైతున్నారో మాకు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్. ఆయన సమయానుగుణంగా ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆయనకు బాధ్యత అప్పగించిన సమయానుగుణంగా ఏదైతుందో దుర్గయ్య గారు ఏదైతుందో అక్కడ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఆ బాధ్యత ఉండేప్పటికీ నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటుండో నేను ఆయన పార్టీని సమర్థించలేదని చెప్పని అది నన్ను తప్పుపడుతుండా? అంటే నిజంగా నేను ఆయన సమర్థిస్తా అని చెప్పని నేను భావించిండా? నేనైతే న్యాచురల్గా కూడా ఏదైతుందో ఆయన వైఫల్యం చెందాలని కోరుకుంటా. నేను ఆయన వైఫల్యం చెందాలని కోరుకుంటా. బట్ న్యాచురల్ అయితే రాజకీయంగా నేను ఆయన సఫలీకృతం కావాలని ఎందుకు కోరుకుంటానే? ఇప్పుడు ఉదాహరణకు సారంగపూర్ మండల ప్రజాపంచాయతీ ఎన్నిక జరిగింది. అలా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఆమె మమత ఒక అమ్మాయికి బీఫామ్ ఇచ్చింది. నరసింహారెడ్డి కూతురు మమత అమ్మాయికి బీఫామ్ ఇచ్చింది. మాకు సంఖ్యాపరంగా ఇద్దరే సభ్యులు ఉన్నారు. కానీ మా సంఖ్యతో ఏదైతుందో మేము ఆ ఫలితాన్ని కొంత తారుమారు చేసే అవకాశం మాకు లభిస్తుంది. వాళ్ళ పార్టీలో భిన్నాభిప్రాయాలు తలెత్తి ఏదైతుందో తిరుగుబాటు అభ్యర్థి పోటీ చేసి సారంగపూర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన జగిత్యాల నియోజకవర్గం ఆయన అధికారికంగా ఏదైతుందో ఒక అభ్యర్థి ప్రకటించిన మమతా నామయ్య అధికారికంగా బీఫామ్ ఇచ్చి ప్రకటించింది. వాళ్ళ దాంట్లో ఏదైతుందో భిన్నాభిప్రాయాలు తలెత్తి ఏదైతుందో తిరుగుబాటు అభ్యర్థి తెర మీదకి వచ్చింది. మేము ఏం చేయాలి? తిరుగుబాటు అభ్యర్థిని సమర్థించాలన్నా అధికార అఫీషియల్ క్యాండిడేట్ సమర్థించాలన్నా? సపోజ్ యూ విల్ కీప్ అవే ఫ్రమ్ ది ఎలక్షన్ ప్రాసెస్ అధికార అఫీషియల్ అనౌన్స్ క్యాండిడేట్ సంబంధించినట్టయితే మేము సపోజ్ మేము ఎన్నికలకు దూరంగా ఉంటే అదేమవుతుంది? వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? మేము నిన్న ఎన్నికలకు దూరంగా ఉంటే వాట్ ఇండికేషన్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గివెన్? జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ ఇద్దరు ఒకటేంటో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటేంటి అంటారన్నదే న్యాచురల్ కదనే. ఆయన నేను సపోజ్ ఎన్నికలకు దూరం ఉంటే ఆయన ప్రతిపాదించిన అభ్యర్థి గెలుస్తాడు. నేను ఎన్నికలకు దూరం ఉంటే నేను ఆయనకు సహకరించినట్టే కదా. మరి ఆయనకు సహకరించిన ఒక భావన ప్రజల్లోకి వెళ్తే వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? నువ్వు కోరుకుంటే నేను కోరుకుంటానే నీతో నీ మునిగే పడవా? ఇప్పుడు నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అంటేనే నువ్వెందుకు నాకు మునిగే పడవ అని చెప్పి బీజేపీ దూరం పెడతా ప్రయత్నం చేస్తున్నది. ఆ మునిగే పడవ నేను ఎందుకు చేయుతునియాలనే? ఆ మునిగే పడవకి ఏదైతుందో నేను ఎందుకు చేయుతునియాలంటూ నేను ఇప్పుడు ఆయన మునిగే పడవ నేను ఎందుకు చేయుతునియాలని చెప్పి అంటున్నాను. నేను సారంగపూర్లో ఏదైతుందో మమతన అమ్మాయికి అభ్యర్థిత్వం వాళ్ళ అఫీషియల్ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే తిరుగుబాటు అభ్యర్థిని సమర్థించిన ఇదే కోనాపూర్ శ్రీనివాస్ అని చెప్పని ఆయన భార్య జమున అమ్మాయి పేరు. ఆయన నేను చెప్పాను నేను సిద్ధాంత పరంగా ఏదైతుందో నేను టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించడం. ఇటు భారతీయ జనతా పార్టీ ఏ మతతత్వ పార్టీగా ముద్రపడి ఉన్నదో ఇక్కడ అధికార పార్టీకి ఏదైతుందో ప్రాంతీయ తత్వంతో ఏదైతే ఇవాళ రాజకీయాలు శాసించాలని ప్రయత్నం చేస్తున్నదో మేము కాంగ్రెస్ పార్టీ ఏదో జాతీయవాదంతో ఏదైతుందో దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ కొరకు పాటుపడే పార్టీకి ఏదైతుందో మేము ఇన్ ప్రిన్సిపల్ మేము వీఆర్ అపోజింగ్ బీజేపీ యాజ్ వెల్ బీఆర్ఎస్ ఆల్సో. ఇది ఇవాళ కాదు, మేము ఆనాటికలు కొనసాగుతుందని చెప్పంటూ నేను
ఇవాళ ఏదైతుందో మా మీద ఆధారపడి కొట్లాడినట్టు, మా మీద ఆధారపడి నువ్వు అభ్యర్థిని ప్రతిపాదించుకున్నట్టు జీవన్ రెడ్డి ఏదైతుందో విప్ ఎందుకు జారీ చేయలేదు? బేసిక్గా ఇవాళ ఏదైతుందో ఈ ఎన్నిక ఎప్పుడు జరిగేది ఉండేనే? జగిత్యాల రూరల్ మండలం ఎన్నిక ఏదైతుందో 3 సంవత్సరాల క్రితం ఖాళీ ఏర్పడ్డదే. ఇట్ వాజ్ ఏప్రిల్ 2021 ఐ బిలీవ్. 21 ఏప్రిల్ 21 ఖాళీ అయిందన్న. 22, 23, 24 2 మాసాలు అయితే 3 సంవత్సరాలు అయితే చెప్పండి. ఈ మన జగిత్యాల మున్సిపల్ ఖాళీ ఏర్పడి కూడా సంవత్సరం దాటిపోయిందని చెప్పండి. ఇప్పుడు జగిత్యాల మున్సిపల్ సంబంధించి అప్పుడు కవిత గారు ఏదో సందర్భంగా జగిత్యాలకు వస్తుంటే ఇదే మున్సిపల్ చైర్మన్ ఆశావాహులందరూ ఏదైతుందో అప్పుడు కవిత గారు మెప్పు పొందాలని చెప్పని ఆమెకు ఆర్భాటంగా స్వాగతం చెప్పే ప్రయత్నం చేయడము, అందులో బండారి నరేందర్ గారు కూడా ఏదైతుందో ఆయన కొంత ముందుగా ఉండడం, కవిత గారికి ఏదైతుందో స్వాగత ఏర్పాట్లలో ఏదైతుందో కార్యకర్తల సమీకరణ కానీ వెంటనే ముందు ఉండడం లోపల ఏదైతుందో సరే పాపం ఆయన అనుకోకుండా ఏదైతుందో ఆయన హఠాన్ మరణం హార్ట్ స్ట్రోక్తోని చనిపోయింది. ఇది ఎవ్రీబడి నోస్, ఇది మనందరి కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక చరిత్ర అని చెప్పి అంటున్నాను. కవిత గారు వస్తున్న సందర్భంగా ఆమె స్వాగతం కార్యకర్తల్లో మొబిలైజేషన్ లోపల కొంత ఆయన ఉత్సాహంగా ముందు ఉండి మొబిలైజ్ చేసి ఆమె సన్నిహితంగా ఆమె మెప్పు పొందే ప్రయత్నం అనండి ఏదైనా కానీ అప్పుడు ఈ ఆశావాహులందరూ కూడా అంటే అప్పటికే నడుస్తుంది ఈ అంశం. పాప ఆయన ఆకస్మికంగా చనిపోయి సాధారణ అందరూ ఏమనుకుంటారే బండా నరేందర్ పాపం ఏదైతున్నదో ఇలా మున్సిపల్ చైర్మన్గా అభ్యర్థిత్వము పొందడానికి వరకు కవిత గారి మెప్పు పొందడానికి ప్రయత్నంలో భాగంగా ఉత్సాహంగా కొంత కార్యకర్తల సమీకరణ లోపల అనుకోకుండా ఏదైతుందో గుండెపోటు వచ్చింది, చనిపోయిండు, ఆయన భార్యకి ఇస్తారు కావచ్చు అని అనుకుంటారు. ఎవరైనా ఏమనుకుంటారే? మరి నువ్వు ఏ కాపీ ప్రాంతాన్ని కూర్చుండబెట్టి అరే పాపం బండా నరేందర్ ఆకస్మిక మరణానికి గురైండు, మన సోదరుడు మన తోటి మిత్రుడు, ఆయన భార్య ఉన్నది, ఇప్పుడు ఆయన పోయిన కానీ ఆయన భార్యకి ఏదో మన అవకాశం కల్పించవచ్చు అని చెప్పని అందరిని ఒప్పించి ఆమెను అభ్యర్థిగా చేయడము అందరూ హర్షిస్తుని చెప్పి అంటున్నా. అంటే ఆమె చదువు రాదనా, నువ్వు ఎందుకు వద్దనుకున్నావు చెప్పేది పాపం ఆమెకి ఏంటి అన్నారు కథ, ఆమె ఎందుకు పక్కన పెట్టిండు? ఎవరైనా కానీ ఏదైతుందో ఈ సమాజానికి వస్తుంది, తండ్రి పోతే కొడుకనో తన భర్త పోతే భార్య అనో ఎమ్మెల్యే ఎంపీలకు అడ్డ పెడుతున్నారు. ఈ చైర్మన్ పెద్ద ముచ్చట అంటే భర్త చనిపోతే భార్యలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుండ్రు, ఎంపీ టికెట్లు ఇస్తున్నారు, భార్య కొంత ముందు లేకుంటే కొడుకులకు ఇస్తున్నారు. ఇదంతా వారసత్వ రాజకీయం మనం గమనిస్తున్నాం లేదా? నువ్వు ఏదైతుందో ఏకాభిప్రాయం పొందలేక సమన్వయం చేసుకోలేక నీ ఒంటెత్తు పోగొట్టడంతో నీ ఎత్తు ధోరణితో ఏదైతుందో ఇవాళ నువ్వు పార్టీ నీ దానిలో గ్రూప్లకు తెరదీసి దానికి ఏదైతుందో జీవన్ రెడ్డి విప్ ఎందుకు జారీ చేయలేదు, నేను ఎందుకు జారీ చేయలేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నేను విప్ జారీ చేయలేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటున్నా. మాకు నాయకుడు ఉన్నాడు కల్లెపల్లి దుర్గే, ఆయనకి ఏది ఇస్తుందో మా పార్టీ వేదికలు ఏది ఇస్తుందో మేము ఆయనకు తగు సూచన చేసినాం. మేము సమయానుకూలంగా ఏది ఇస్తుందో నిర్ణయం తీసుకోవడానికి కొరకు ఆయన లోపల ఉంటాడు కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి ఆయన సూచన చేసినాం. ఏమంటే చెప్పంటున్నా మాట్లాడుతుంటే లేకుంటే ఎన్టీ రామారావును దించు అయిపోయింది. అక్కడ నేను ఎన్టీ రావు దించుడు కాదా, మీ నాయకుడు కేసీఆర్ ఎక్కించింది ఎన్టీ రామారావును. అంటే నీకు నీది నాకు నీ తానే. ఇప్పుడు మీ నాయకుడు కేసీఆర్ ఏం చేసిండే, నేను మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన 1 must know ఇప్పటికి చెప్తున్నాను. నేను ఎన్టీ రామారావు గారితో విభేదించి నాడు ఏది ఇస్తుందో ఐ హావ్ రిజైన్ ఫర్ మై మినిస్ట్రీ, నా మంత్రి పదవికి రాజీనామా చేసి నేను బయటకు వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి. కేసీఆర్ ఏది ఇస్తున్నదో మంత్రి పదవి కొరకు ఆయనతో బయటకు వచ్చింది. ది డిఫరెన్స్ చూడండి. నేను మంత్రి పదవి రాజీనామా చేసి బయటకు వచ్చిన, కేసీఆర్ ఏది ఇస్తుందో మంత్రి పదవి కొరకు బయటకు వచ్చింది అంటున్నాను. ఆయన చెప్పే కథ చూడంటున్నా. అది ఇప్పుడు అంశం చర్చ. నీ ఇంట్లో అల్పాహారం చేస్తాడు, కేటీఆర్ రేపు వస్తే నీకు ఏదైతుందో నీ దగ్గర అల్పాహారం విందో చేస్తాడు, నీకు అన్ని విధాలు ప్రోత్సాహం ఇస్తాడు. కానీ ఏదైతుందో ఈ అధ్యక్ష స్థానం భర్తీకి సంబంధించి చిన్న చట్టంలో మార్పు, రూల్ అమెండ్మెంట్, నాట్ ఈవెన్ యాక్ట్, రూల్ అమెండ్మెంట్. అంటే నీ బలహీన వర్గాల పట్ల నీకు ఆసక్తి ఉంది, వాళ్ళ హక్కులను కాపాడడం అనేది కనబడుతుంది కదనే.
మరి ఇట్లనే బాబు మనకి ఆటంకం ఏర్పడుతుంది, చట్టంలో ఏదైతుంది ఈ విధంగా ఈ లోపం ఆంక్ష ఉండడంతో మనం భర్తీ చేయలేకపోతున్నాం. ఇవాళ బలహీన వర్గాలు ఏదైతే వివక్ష గురవుతుండ్రు, వాళ్ళకి కేటాయింపు చేయబడ్డ స్థానం భర్తీ చేయలేకపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు బీసీలు రిజర్వ్ కావాలని కూడా ఇక్కడ లేదు. అది మళ్ళీ నెక్స్ట్ టైం మున్సిపాలిటీ మహిళలు రిజర్వ్ కావాలని కూడా ఎక్కడ లేదు. మరి కాబట్టి అది ఏ విధంగా మార్పు చేస్తే మనం వాళ్ళకు మనం వాళ్ళ హక్కులు కాపాడగలుగుతామని చెప్పి న్యాయ సలహా పొందాలి కదా. అంటే అనుభవం లేదని చెప్పండి. రెండో పర్యాయం కూడా అనుభవం లేదా? లేకుంటే ఇది నేను ఎమ్మెల్యే అని చెప్పి ఇక్కడ ఇప్పుడు అన్న నేను ఎమ్మెల్యే అని చెప్పని మీరు చెప్పిండ్రు, కవిత గారు చెప్పిండ్రు, ఈ కడికి వెళ్ళి సంజయ్ మీకు ఎమ్మెల్యే అని చెప్పని ఇదే వయస్సామాయకుడు చెప్పలేదా? 2014-18 మధ్య కాలంలో నీకు నువ్వు ఏదైతుందో అప్పుడు కవిత గారు ఎంపీ ఉండి ఆమె డిఫాక్ట్ చీఫ్ దట్ టైం ముఖ్యమంత్రి తనయ్యగా ఏదైతుందో ఆమె ఎక్కడ పోతే అక్కడ ఇంకో ఎమ్మెల్యే గారు అరే అని పరిచయం చేసి ఈ కాడికి ఈయన మీకు ఏదన్నా చెప్పని నీకు నువ్వు ఊరేగి నాకు నన్నంట పోయిందా? నేను కొబ్బరికాయలు కొడుతున్నాను ఎక్కడన్నా నాతో నేను చేతైతే పనులు మంజూరు చేపిస్తున్న సూచన చేస్తున్న ప్రభుత్వం అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాతో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో నా చేతనే ప్రతిపాదన చేస్తూ మంజూరు పొందుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఐ మస్ట్ డూ ఇట్. నా బాధ్యత నిర్వర్తిస్తున్నా. కానీ నేను ఏదైతుందో నాకు లేని గౌరవం తెచ్చిపెట్టుకుంటా వస్తా. అదే లేని నాకు శాసన మండలి సభ్యునే నేను, నాకు ఒక హోదా ఉన్నది, అని చెప్పండి. శాసన మండలి సభ్యులకు ఒక హోదా ఉన్నది. ఏ అధికారితోనైనా మాట్లాడగలిగేటువంటి నాకు ఒక హక్కు ఉన్నది అంటున్నా. నాకు ప్రివిలేజ్ ఉన్నది శాసన మండలి సభ్యుడిగా. ఈ హక్కు లేనుడు నువ్వు ఊరేగి నన్నంట పెట్టే నాకు ఇది అర్థం కాదు. ఈ హక్కు లేకుండా ఊరేగి నువ్వు ఊరేగినవు, నేను కాదు గారు ఊరేగింది. ఎప్పటిది కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ నిర్ణయం కొట్టిందో ఆనాడు ఆయన మంత్రి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి, దేవర్ ఇన్ గవర్నమెంట్. రాష్ట్రానికి గర్వంగా భావించేటటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధానమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో నెర్రలు వాసింది, కృంగిపోయింది, నీళ్లు నిలువరింపజేసే అవకాశం లేదు, ఇలా భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అని ఎప్పుడైతే తెరవీదికి వచ్చిందో when it came to the notice నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించినావు కదా. మరి అప్పుడు నీ బాధ్యత కాదు అని పోయి దాన్ని పరిశీలింపజేయాల్సిన బాధ్యత మీద లేకుండా నానే నువ్వు పరిశీలిస్తే ఏదైతుందో స్పాట్ విజిట్ చేస్తే అది చర్చకు వస్తుంది. ఆ చర్చకు వస్తే ప్రజల్లో ఏదైతుందో వైఫల్యం ఆనాడు ఆయన కేటీఆర్ గారే కానీ కేసీఆర్ గారే కానీ హరీశ్రావు గారు కానీ వీళ్ళు విజిట్ చేస్తే ఏదైతుందో ఈ అంశం చర్చకు వస్తుంది. చర్చకు వచ్చి ప్రజల్లోకి పోతే ఏదైతుందో వాళ్ళ వైఫల్యం గుర్తొచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి కప్పిపుచ్చడానికి కొరకు ఏదైతుందో దాని తీవ్రవాద చర్యగా అనుమానాస్పదమైనటువంటి ఒక సంఘటనగా పోలీసు నమోదు చేయించిన కేసు అని చెప్పండి. ఇవాళ ఏంటి అండ్ డిఫెన్స్ క్రియేషన్ కొరకు ఎస్టాబ్లిష్ కొరకు ఇంటి కొరకే పోతుంది. ఇప్పుడు ఎవరిపైన నేరం ఆపాదింపబడతారు. ఉదాహరణ నేరం ఆపాదింపబడ్డప్పుడు ఆ నేరం ఆపాదింపబడ్డటువంటి ఒక వ్యక్తి అందులోకి ఏ విధంగా బయటపడాలో రంధ్రాన్వేషణ మొత్తం దేశమంతా కోడై కూస్తున్నది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ ఎంక్వైరీ అన్ని చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి అంశం పోయింది. ఇప్పుడు చలనం వచ్చింది ఆ దొరగారికి ఇప్పుడు చలనం వచ్చింది. సంతోషం అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడే నీ వైఫల్యాన్ని గ్రహించిన ఆయన ఎక్కడది దారి తప్పింది. నీ కమిషన్ల కక్కుర్తితో ఏదైతున్నదో ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఇది మన బేసికల్లీ ఇట్స్ ఎ డిజైన్ లోపం, తర్వాత నిర్మాణ లోపం. ఒక ఇల్లు కట్టాలంటే నేను చెప్తా ఇంకొక హాల్ ఉండాలి, ఒక బెడ్రూమ్ ఉండాలి, అది వాస్తు ప్రకారం ఉండాలి, ఇంకో కిచెన్ ఉండాలి, అది వాస్తు ప్రకారం ఉండాలి, ఒక డ్రాయింగ్ రూమ్ ఉండాలి, గెస్ట్ రూమ్ ఉండాలి. ఇవి నేను చెప్తా. దాన్ని ఎవరు తీయాలి? డ్రాయింగ్ నక్ష వాళ్ళు తీయాలి, నక్ష తీసుకో తీయాలి. వాళ్ళు ఏమంటారు? కేసీఆర్ ఇక్కడ డ్యామ్ కట్టాలి, 100 మీటర్ దిగువ పట్టుకొస్తా నేను. ఇట్లా పట్టుకొచ్చిన పేరు పెద్దగా వస్తుంది, నాకు 4 రూపాయలు కమిషన్ వస్తుంది. ఇక్కడ కట్టేది ఏదో మంచిగా కట్టాలని చెప్పని ఏదైతుందో సూచన చేస్తే ఆ ఇంజనీర్ దానికి తగ్గట్టు ఏదైతే డిజైన్ రూపొందిస్తాడు.
పూర్తిగా అది కూడా ఈయనే కాగితం కళ్ళ పెట్టుకొని ఇట్లా గీసి ఇంకో గిట్లా కట్టు అని అంటే గీసి చెప్పేది వాడు సంతకం పెట్టే. ఇప్పుడు కేసీఆర్ కాదు, ఆ డిజైన్ రూపొందింపబడ్డట్టయితే బాధ్యుడిగా ఎవరు సంతగా పెట్టి వాళ్ళు ఉరి తీయాలని చెప్పి అంటున్నాను నేను. ఎప్పుడు కేసీఆర్ అంట కదా, కేసీఆర్ కాదు ముందు వాళ్ళు ఉరి తీయాలి, ఇంజనీరింగ్ అధికారి వాడు తెలిసి కూడా ఎట్లా సంతకం పెడతాడే. ఇప్పుడు 2 బిల్లల మధ్య కింద బెడ్ ఉంటుంది కదా, బెడ్ కానీ బిల్లు ఇప్పుడు ఆ బిల్లల కిందకి నీళ్ళు దోసుకుపోయి, ఆ బిల్లల కిందకి బిల్లలు లేచిపోయినాయి. ఆ బిల్లల కింద నీళ్ళు దోసుకుపోయారు కల్లా ఇటు పిఎస్ ఉంటాయి కదా, ఆ పిఎస్ దగ్గర ఇసుకంతా కొట్టుకుపోయి సాంకేతికంగా లోపం అది. తర్వాత నిర్మాణము నిర్వహణ ఎంతవరకు ఆ కమిషన్ మీద దృష్టి తప్పేది, వాడు ఏమి ఇస్తుండనే లెక్క తప్ప మనకు వాడు ఏం కడుతుండే కడితే నిలుతా అని చెప్పలేదు మనకు ఉండాలి కదా ఆలోచన. నేను ఎప్పుడు చెప్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా ఇవాళ మిషన్ భగీరథ ఉన్నదా, మన కౌన్సిల్లో మాట్లాడిందే, నేను కౌన్సిల్లో మాట్లాడింది. మిషన్ భగీరథ లోపల ఏంటిదో మేజర్ కాంపోనెంట్ ఏంటి, క్లోరినేషన్. మేజర్ కాంపోనెంట్ క్లోరినేషన్. నీళ్లు అంతగా అందుబాటులో ఉంటాయి, సమస్య నీళ్లు కాదు, రా వాటర్ ఇక్కడ కూడా పొందగలుగుతాం. అవి రక్షిత మంచినీరు కావాలి, క్లోరిఫైడ్ వాటర్ కావాలి మనం. ఆ రక్షిత మంచినీరు ఏదైతే క్లోరినేషన్ చేయబడ్డ నీరు ఇప్పుడు తబ్బకెళ్ళిస్తామని చెప్పిండే. ఆ క్లోరినేషన్ ప్రభావం అయితే కేవలం 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 20-30 కిలోమీటర్ ప్రభావం ఈ పైప్ ప్రవాహం అయితే అది 0 అవుతుంది. ఫలితం అనుభవించడం. కానీ ఇవాళ అట్లాగా ఆయన నీ నియంత్రణతో పోగొడుతోని, నీ ఉంటేది పోగొడుతున్నదితో నీ పార్టీ అట్లయితే ఉన్నంత కాలానికి నిలబెట్టుకో, మాకు నువ్వు ఉండాలని కోరుకుంటున్నా ఆయన, నువ్వు పోతే ఇంకోటి లేపుతాడు. ఇప్పుడు ప్రజా జీవితంలో ఏ విధంగా అధికార పార్టీ ఉంటుందో ప్రతిపక్ష పార్టీ ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎట్లా బలహీనమవుతుందో దాని ప్రత్యామ్నాయంగా ఇంకొక రాజకీయ పార్టీ, అంతేగాని ఏదైతుందో ఆ పార్టీ బలహీనపడ్డంత మాత్రాన మేము ఒక్కరమే ఉండం. ఇక్కడ మాకు కూడా ఒక వాచ్ తాగుంటుంది, మమ్మల్ని కూడా కావలిగా చేయడానికి ఒక రాజకీయ పార్టీ సిద్ధంగా ఉంటుంది చెప్పి అంటున్నాయి. నీ పాత్రను సరిగ్గా పోషించలేకుంటే ఏదైతే ఉందో నీ స్థానం ఇంకో రాజకీయ పార్టీ